మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు మనం ఆర్ నాగేశ్వరరావు గారి సందులో ఉన్నాం. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ స్థాయికి దాదాపు బాగా ఉన్నవారైతే ఒక 5,000 రూపాయలు చందా ఇస్తారు. లేని వారైతే ఒక 1,000 రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అని మీకు అనిపించవచ్చు. కానీ ఇప్పుడు నా దగ్గర ఆకుమూరి సత్యనారాయణ గారు మన దగ్గర ఉన్నారు. ఈయన ఒక చిరు వ్యాపారి. అంటే భద్రాచలం పట్టణంలో ప్రతిరోజు కూడా తోపుడు బండితో కూరగాయలు వ్యాపారం చేస్తూ ప్రతి వీధి కూడా 30-40 కిలోమీటర్లు అతను కాలినడకతో బండిని తోసుకుంటూ వెళ్ళి ఓ రోజు మొత్తం కూడా ఆయనకి మొత్తం కూడా కలిపితే ఒక 200 లేదా ఒక 300 వచ్చే అవకాశం ఉంది. కానీ ఆయనకి భక్తి మాత్రం చూస్తే లక్షల్లో ఉంది. అంటే మనకి వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు మన వెనక కనిపిస్తున్న ఈ గణపతి మహారాజ్కి 10,116 చందా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా పోయిన సంవత్సరం ఆయన గమనించడం జరిగింది. ఇక్కడ ఈ పందిర్లో ప్రతిరోజు కూడా 9 రోజులు ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం, దైవ కార్యక్రమం ఏదో ఒకటి చేయడం, ఈ భక్తి ఇక్కడ విధానం చూసి ఇక్కడ వచ్చే సంవత్సరం నేను నా డబ్బుని సంపాదించిన డబ్బుని 10,116 ఇవ్వాలి, ఈ దేవుడికి అందాలని చెప్పని సత్యనారాయణ గారు కోరుకుంటాం జరిగింది. మన దగ్గర సత్యనారాయణ గారు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు చెప్పండి, ఈ ఆర్ నాగేశ్వర గారి సందులో మీరు గణేష్ మహారాజ్కి 10,116 ఇచ్చారు. ఏ రకంగా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఇక్కడ కార్యక్రమాలు శుభ్రంగా ఉంటాయి. పూజలు పూజా కార్యక్రమాలు బాగా జరుగుతాయి. అందులో మనసులో పుట్టిన చేస్తుంది. అంటే మీరు గతంలో ఎవరికైనా దేవుళ్ళకని ఇచ్చారా? ఇచ్చాగానే కొద్ది గొప్ప ఇచ్చాను, అంత ఇవ్వలేదు. నేంటన్నా ఇక్కడ మనసులో బుద్ధి పుట్టింది, ఇక్కడ ఇవ్వాలని చెప్పి మనసులో. అంటే భద్రాచలం పట్టణం మొత్తంలో కూడా ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు రోజుకి మీరు కూరగాయల వ్యాపారం? మాక్సిమం రోజుకి 25, 30, 20 కిలోమీటర్లు ఈజీగా తిరుగుతారు టీడీగా. అంటే ఇప్పుడు మీకు ఈ సంపాదన మరి దాదాపు రోజుకి 100-200 వస్తాయి, 200-300 వస్తాయి. మరి ఈ సంపాదన అంతా కూడా దేవుడికి ఇచ్చినట్టు మీరు ఏం బాధ లేదా? ఏం బాధ లేదండి. డైలీ దేవుడి కార్యక్రమాలు 111 రూపాయలు చేస్తా. ఆ డబ్బులు రూపాయలు దేవుడికి ఇస్తాం. అంటే సంవత్సరం మొత్తం కూడా తీసి పక్కన పెడతారు. ఏ రోజు ఆ రోజు 111 రూపాయలు ఉండేది వేసుకుంటాం. ఆ డబ్బులు తీసి కార్యక్రమానికి ఖర్చు పెడతాం. అలాగే ఈ సంవత్సరం చవితికి ఇక్కడ కార్యక్రమాలు ఇస్తాం. ఆత్మూరి సత్యనారాయణ మా మాయ గారండి. ఆయన 10,116 ఇక్కడ అన్నదానానికి ఇస్తున్నారు. అండ్ ఆయనకైతే ఇక్కడ బాగా నచ్చింది. అంటే నేను అన్నాను మా ఇంటి దగ్గర కూడా రాయించవచ్చు కదా అని, కానీ నువ్వు వచ్చి చూడు, ఇక్కడ దేవుడు ఇక్కడే ఉన్నాడని నీకు అనిపిస్తుంది. యాక్చువల్గా నాకు క్లియర్గా చెప్పారు ఆయన. ఇక్కడికి వచ్చి చూస్తే దేవుడు నాకు ఇక్కడే ఉన్నాడేమో అన్నట్టుగా ఉంది. అంత పద్ధతిగా చేస్తున్నారు, అంత చక్కగా నాకు బాగా నచ్చింది ఇక్కడ. కాబట్టి నేను ఇక్కడే ఇవ్వదలుచుకుని నేను ఇక్కడే ఇస్తానని అని చెప్పి డైలీ కూరగాయలు అమ్ముతారు. చాలా నాకు తెలిసి ఒక 20-30 కిలోమీటర్లు నడుస్తారేమో రోజు. నడుస్తారు ఆయన. నడుచుకుంటూ ఆయన బండి దోచుకొని చాలా కష్టపడతారండి. ఈ ఏజ్లో ఆయన కష్టం అంటే బాధేసినా ఆయనకు అది ఇష్టం. ఆయన అలా లైఫ్ లీడ్ చేయడం అనేది ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన అలా, కానీ చాలా కష్టపడతారు. వాళ్ళు 2 ఇయర్స్ నుంచి అనుకుంటా కూరగాయలు అమ్ముతారు మా లైన్లో. మామూలుగా ఫస్ట్ సంవత్సరం చూసి పూజలు అవి చేయడం బాగా చూసేవాళ్ళండి. చూసిన తర్వాత ఇంకా ఈ సంవత్సరం ఏం లేదు, మామూలుగా తాత ఇట్లా వినాయకుని చేస్తున్నాం చందా అంటే సరే అమ్మా అని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదండి. ఆలోచించకుండా 10,116 చందా రాశాడు. అసలు అది చెప్తుంటేనే ఎవరికైనా చెప్తుంటేనే ఆశ్చర్యపోతున్నారు. అసలు రూపాయి ఎంత వస్తాయి తాత నీకని అడిగితే నాకు ఎంత వస్తాయేమో మొత్తం రోజు మీద అమ్మితే ఒక 200 వస్తాయి, 300 మొత్తం మీద చూస్తే 300 వస్తాయి అంటాడు. అసలు 10,116 ఇవ్వగానే చాలా ఆశ్చర్యం వచ్చింది. అంటే ఎవరికైనా కూడా 1,000 రూపాయలు 2,000 దేవుడి చందా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒక చిరు వ్యాపారి ప్రతిరోజు కూడా బండిని 30 కిలోమీటర్లు తోసుకొని తిరగడం అంటే
అది సామాన్యమైన విషయం కాదు. ఆ చిరు వ్యాపారి సత్యనారాయణ గారు మన ఈ గణపతి మహారాజుకి 10,116 ఇవ్వడం ఎంతో ఆనందం అని చెప్పని ఇక్కడ కమిటీ సభ్యులు కూడా చెప్తున్నారు. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి, మన పక్కన ఉన్నవారు, వాళ్ళ కోడలు, అలాగే ఆయన కొడుకు, ఆ కుటుంబ సభ్యులతో కూడా ఈరోజు ఇక్కడ గణపతి మహారాజుని దర్శించుకోవడానికి వచ్చారు. ఇప్పుడు ఆయనకి కమిటీ సభ్యులు కూడా ఆయనకి చిరు సత్కారం కూడా చేయడానికి ముందుకు వచ్చారు. వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజు, సుమన్ టీవీ, భద్రాచలం.